ఫ్రెండ్స్, ఆంగ్ల భాషలో సుమారుగా 8 లక్షల పదాలు ఉన్నాయంటారు. వాక్యంలో ఆ పదాలు చేసే పనులను బట్టి వాటిని 8 రకాలుగా విభజించారు. మనం మనుషులకు కూడా అలాంటి పేర్లే పెట్టాం కదా. వారు చేసే ఆయా పనులను బట్టి ఎలక్ట్రీషియన్ అని, ప్లంబర్ అని, కార్పెంటర్ అని ఇలా అన్నమాట. దీనిలో ప్రయోజనం ఏమిటి? ఇంట్లో కరెంటు ప్రాబ్లం వచ్చింది. ఎవరిని పిలుస్తాం? ఎలక్ట్రీషియన్నే కదా, కార్పెంటర్ని కాదు కదా. అలాగే ఒక వాక్యంలో ఒక వ్యక్తి గురించి గొప్పగానో చెడ్డగానో చెప్పవలసిన అవసరత ఏర్పడింది అనుకుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఉదాహరణకు ఆ వ్యక్తి యొక్క గుణాన్ని, రంగుని, వారి గొప్పదనాన్ని, మరో విషయాలను మనం వర్ణించి చెప్పాలంటే ఏం కావాలి? ఎడ్జెక్టివ్స్ కావాలి. అసలు ఎడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఏ పదాలను ఎడ్జెక్టివ్స్ అంటారు? ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలి కదా. అప్పుడే కదా అక్కడ సరైనటువంటి పదం రాయగలుగుతాం. అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, లెట్స్ బిగిన్ ద లెసన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషలోని ప్రతి పదాన్ని దాని ఉపయోగాన్ని అనుసరించి వర్గీకరించటమే. ప్రతి వాక్యంలో వాడే పదాలు తమ విధి, ఉపయోగం ఆధారంగా 8 రకాలుగా విభజించబడతాయి. 1 నౌన్, నామవాచకము. 2 ప్రొనౌన్, సర్వనామము. 3 వెర్బ్, క్రియ. 4 అడ్జెక్టివ్, విశేషణము. 5 యాడ్వర్బ్, క్రియా విశేషణము. 6 ప్రిపోజిషన్, దీన్ని మనం తెలుగులో విభక్తులు అని చెప్పుకోవచ్చు. కంజంక్షన్, 2 పదాలు లేదా 2 వాక్యాలను కలిపేటటువంటి సముచ్చయ పదాలు. 8 ఇంటర్జెక్షన్, ఆశ్చర్యాన్ని లేదా విస్మయాన్ని తెలియజేసే పదాలు. వీటినే మనం భాషా భాగాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకుందాం. మొదటిది నౌన్, నామవాచకము. ఏ వర్డ్ దట్ నేమ్స్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. నౌన్ అనేది వ్యక్తులు, ప్రదేశములు, వస్తువులు లేదా భావాలను సూచించే పదము. ఒక వ్యక్తి పేరు కానీ, ఒక ప్రదేశం పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ, ఒక భావం పేరు కానీ, వీటినన్నింటినీ కూడా మనం నౌన్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా పర్సన్ తీసుకుందాం. రాము లేదా టీచర్, ఈ 2 కూడా వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు కాబట్టి ఇవి నౌన్స్. అలాగే హైదరాబాద్, స్కూల్, ఈ 2 కూడా స్థలానికి సంబంధించినటువంటి పేర్లు కాబట్టి ఇవి కూడా నౌన్స్ గానే పిలువబడతాయి. అలాగే బుక్, టేబుల్, ఈ 2 కూడా థింగ్స్ అన్నమాట, వస్తువుల పేర్లు. అలాగే హ్యాపీనెస్, లవ్, ప్రేమ కావచ్చు, పగ కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక భావనలు కాబట్టి ఇవి కూడా నౌన్స్ గానే పిలువబడతాయి. కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, రాముడు మంచి బాలుడు. ఇక్కడ రామ అనేది వ్యక్తి పేరును సూచిస్తుంది కాబట్టి ఇది నౌన్. అలాగే హైదరాబాద్ అనేది కూడా ఒక స్థలం పేరు కాబట్టి హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ. ఈ వాక్యంలో హైదరాబాద్ అనేది నౌన్. అలాగే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నిజాయితీ ఉత్తమమైన విధానము. ఇక్కడ హానెస్టీ అనేది ఒక భావన పేరు కనుక ఇది కూడా నౌన్ గానే పిలువబడుతుంది. దిస్ ఈజ్ ఎ పెన్, ఇది ఒక కలము. దీనిలో కలము అనేది ఒక వస్తువు పేరు కాబట్టి ఇది కూడా నామవాచకమే. సో నామవాచకం అంటే వ్యక్తి పేరు కావచ్చు, స్థలం పేరు కావచ్చు, లేదా ఒక భావన పేరు కావచ్చు, అలాగే ఒక వస్తువు పేరు కూడా కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఓకే. కాకపోతే ఈ నౌన్ అనేది తిరిగి మరలా 5 రకాలుగా విడగొట్టబడింది. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. ఇక్కడ పేర్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే
మనకి దాని యొక్క నిర్వచనం కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. మొదటిది ప్రాపర్ నౌన్, అంటే ప్రత్యేక నామము. ఫలానా రాముడు, సుబ్బారావు, వెంకట్రావు, భారతదేశము, అమెరికా, ఇండియా, ఇలా ప్రత్యేకంగా మనం పేరుతో పిలవగలిగితే వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. ఈ ప్రాపర్ నౌన్స్ గురించి మరింత అర్థం కావాలంటే కామన్ నౌన్ గురించి తెలుసుకోవాలి. కామన్ నౌన్ బాయ్. బాయ్ అంటే ఏ పిల్లవాడు? రాముడు కావచ్చు, రాజు కావచ్చు, గర్ల్ సీత కావచ్చు, సునీత కావచ్చు, సిటీ గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు. ఫలానా సీత అంటేనేమో అది ప్రాపర్ నౌను, గర్ల్ అంటే కామన్ నౌన్. అలాగే రామాయణ అంటేనేమో ప్రాపర్ నౌను, బుక్ అంటే కామన్ నౌన్. బాయ్ సుబ్బారావు అంటే ప్రాపర్ నౌను, బాయ్ అంటే కామన్ నౌన్. ఓకే, ఇప్పుడు ప్రాపర్ నౌన్ అంటే కామన్ నౌన్ అంటే ఈజీగా అర్థమైంది కదా. చివరికి కలెక్టివ్ నౌన్. పేరులోనే చూడండి, కలెక్టివ్ నౌన్ సమూహం. ఒక సమూహం ఉన్నప్పుడు ఆ సమూహాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరు కలెక్టివ్ నౌన్ అన్నమాట. ఉదాహరణకి టీం, కొంతమంది సభ్యులు ఉన్నారనుకోండి, ఆ సభ్యులందరినీ, ఆ 10 మంది సభ్యులు కలిపి మనం ఒక టీం అంటాం. సో ఆ టీం అనేది కలెక్టివ్ నౌన్. అలాగే ఫ్యామిలీలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ ఉంటారు. ఈ అందరి సమూహాన్ని మనం ఒక కుటుంబము అంటున్నాం. ఫ్యామిలీ అనేది కలెక్టివ్ నౌన్. అలాగే క్లాస్, తరగతి గదులు అందరూ ఉంటారు. విద్యార్థులు ఉంటారు, విద్యార్థినులు ఉంటారు, టీచర్ ఉంటారు. కనుక క్లాస్ అనేది కలెక్టివ్ నౌన్. ఇక అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏం లేదు, పేరు కొంచెం ఇబ్బంది ఉంది కానీ తెలుగులో చూడండి, భావాన్ని తెలియజేసేది అబ్స్ట్రాక్ట్ నౌన్. హానెస్టీ నిజాయితీ, లవ్ ప్రేమ, బ్రేవరీ ధైర్యం కావచ్చు, పిరికితనం కావచ్చు, ప్రేమ కావచ్చు, పగ కావచ్చు, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇక చివరికి మెటీరియల్ నౌన్. ఇది కూడా పేరులోనే ఉంది చూడండి, మెటీరియల్. బంగారం, ఇత్తడి, రాగి, నీలము, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. గోల్డ్, వాటర్, ఐరన్. ఓకే ఫ్రెండ్స్, నౌన్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో రెండవదైనటువంటి ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్ అంటే సర్వనామము. ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ప్రొనౌన్ అనేది నౌన్ స్థానంలో ఉపయోగించే పదము, లేదా నౌన్కి బదులుగా ఉపయోగించే పదము. నౌన్ ఎక్కడైతే వాడవలసి ఉంటుందో ఆ నౌన్కి బదులుగా మనం ఏదైతే పదం వాడుతున్నామో ఆ పదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. అతను, ఆమె, అది, మనము, వారు, ఇలాంటివి అనమాట. హీ, షీ, ఇట్, వి, దే ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్ వాక్యాలు మనం చూస్తే మీకు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. ఈజ్ మై ఫ్రెండ్. అతను నా స్నేహితుడు. ఎవరతను? మనం ఒక వాక్యం చెప్పుకుందాం. రామ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఈజ్ మై ఫ్రెండ్. రాముడు మంచి బాలుడు, అతను నా స్నేహితుడు. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, మళ్ళా రామ ఈజ్ మై ఫ్రెండ్ అనకుండా రాముని స్థానంలో హీ వాడాం. ఇది ఒక భాషా సౌందర్యం అనమాట. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, రామ ఈజ్ మై ఫ్రెండ్ అనొచ్చు, కానీ కొంచెం అంత అందంగా లేదు కదా. అలా రామునికి బదులుగా మనం హీ వాడుతున్నాం కాబట్టి హీ అనేది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. అలాగే షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టరు. దీని వాక్య రూపంలో మరో వాక్యాన్ని దీన్ని కలిపామనుకోండి. సీత ఈజ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్. షీ ఈజ్ ఏ డాక్టర్. సీత చాలా దయగలది, ఆమె ఒక డాక్టర్. సీత బదులుగా మనం వాడుతుంది ఏంటి? షీ అనేటటువంటి పదం. కాబట్టి ఇక్కడ షీ అనేది ప్రొనౌన్. అలాగే దే ఆర్ కమింగ్. వాళ్ళు వస్తున్నారు. ఎవరు వాళ్ళు? రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దే ఆర్ కమింగ్. రాముడు మరియు కృష్ణుడు మంచి స్నేహితులు, వాళ్ళు వస్తున్నారు. రామ మరియు కృష్ణకు బదులుగా మనం ఏం వాడాము? దే వాడాం. కాబట్టి దే అనేది ప్రొనౌన్. చూడండి, రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, మళ్ళా రామ అండ్ కృష్ణ ఆర్ కమింగ్. ఇలా అంటాం కంటే దే ఆర్ కమింగ్ అంటే బాగుంది కదా. అందుకని మనం ఈ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు
టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. సర్వనామాల్లో రకాలు. చూడండి, మొట్టమొదటిది పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్, వ్యక్తులను సూచిస్తుంది. ఈ పేరే మనకి ఈ పేరులోనే ఉందన్నమాట, వ్యక్తులను సూచించేవి. ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వస్తాయి. ఈ, షీ, ఇట్, దే, ఐ, యు, వి ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. ఆ తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే హక్కును తెలియజేసేవి. దీనిలో ఇది నాది, అది నీది, ఇది వారిది, మైన్ నాది, యువర్స్ నీది, దేర్స్ వారిది. ఇక్కడ పొసెసివ్ అంటే హక్కును తెలియజేసేటటువంటి ఈ ప్రొనౌన్స్ మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. ఆ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇది చూడండి, పేరు కొంచెం గమ్మత్తుగా ఉంది. అంటే ఒక పని యొక్క ఫలితాన్ని ఆ పని చేసిన వారే పొందారనుకోండి, ఆ విషయాన్ని మనం సూచించేటప్పుడు అదే విషయాన్ని సూచిస్తుంది. అంటే ఏంటంటే ఒక పని యొక్క ఫలితాన్ని ఆ పని చేసిన వాడే పొందితే మనం వాడేటటువంటి పదాలను ఈ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. మై సెల్ఫ్, నేనే, యువర్ సెల్ఫ్, నీవే, హర్ సెల్ఫ్, ఆమె, ఇట్ సెల్ఫ్, అదే, ఇలా అన్నమాట. ఇలాంటివన్నింటినీ మనం ఏమంటాం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇక ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటే మీకు తెలిసినయే. ఈ WH క్వశ్చన్స్ చూసారా? హూ, వాట్, విచ్, ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్. ఈ పేరు మీకు కొత్త ఏమో కానీ ఇవన్నీ మీకు పాతవే. అలాగే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, చూపెట్టి చెప్పేవి. ఇవి, ఇది, అది, దిస్, ఇది, దట్, అది, దీస్, ఇవి, దోస్, అవి, ఇలా మనం ఏలు పెట్టి చూపిస్తే చెప్పేటటువంటి పదాలను మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరో 2 ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ అంటే పరస్పర సహకారం అని అర్థం. పరస్పర సహకారం. ఈచ్ అదర్, వన్ అనదర్, వీటిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఈచ్ అదర్, వన్ అనదర్. ఇద్దరు వ్యక్తులు లేదా 2 వస్తువులు సంబంధించి మనం ఏదైనా మాట్లాడవలసి వస్తే ఈచ్ అదర్ వాడతాం. ఇద్దరు వ్యక్తులు లేదా 2 వస్తువులకు సంబంధించినటువంటి విషయాలను మనం ఈచ్ అదర్తో తెలుపుతాం. అలాగే ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువులకు సంబంధించి మనం మాట్లాడవలసి వస్తే వన్ అనదర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద 2 ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్ విత్ దేర్ హోంవర్క్. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు వాళ్ళు చేయవలసినటువంటి హోంవర్క్ విషయంలో ఒకరికొకరు సహకరించుకున్నారు, సహాయం చేసుకున్నారు. అదే రెండవ ఉదాహరణ చూడండి. ద స్టూడెంట్స్ రెస్పెక్ట్ వన్ అనదర్స్ ఒపీనియన్స్. ద స్టూడెంట్స్ అక్కడ ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారనమాట. రెస్పెక్ట్ వన్ అనదర్స్ ఒపీనియన్స్, ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటారు. ద స్టూడెంట్స్ రెస్పెక్ట్ వన్ అనదర్స్ ఒపీనియన్స్. ఓకే, ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి చూద్దాం. రిలేటివ్ ప్రొనౌన్స్, హూ, విచ్, దట్ మొదలగు వాటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని స్పష్టత కోసం అలాగే 2 వాక్యాలు కలపడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టాక్ టు కృష్ణ హూ హ్యాడ్ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ బాంబే. నేను కృష్ణతో మాట్లాడాను. ఏ కృష్ణ? అక్కడ 2 కృష్ణలు ఉన్నారనుకుందాం. నేను మాట్లాడింది ఎవరైతే బాంబే నుండి తిరిగి వచ్చాడో ఆ కృష్ణతో మాట్లాడాను. అలాగే ఐ హ్యావ్ ఫౌండ్ ద బుక్ విచ్ ఐ హ్యాడ్ లాస్ట్. నేను ఏ పుస్తకం అయితే పోగొట్టుకున్నానో ఆ పుస్తకాన్ని కనుగొన్నాను. ఐ హ్యావ్ ఫౌండ్, నేను కనుగొన్నాను. ద బుక్, ఏ బుక్ అది? విచ్ ఐ హ్యాడ్ లాస్ట్, ఏదైతే నేను పోగొట్టుకున్నానో తిరిగి అది నాకు దొరికింది అని. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు మనం ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ కూడా ఈ హూ, వాట్, విచ్ చెప్పుకున్నాం కదా సార్ అని. రైటే, అక్కడ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం మనం ప్రశ్నించేటటువంటి టైంలో మనం ఇంటరాక్టివ్ ప్రొనౌన్ గా అది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం ఉపయోగపడుతుంది. అది ఈ రెండింటికి తేడా. ఓకే, ఇప్పటివరకు మనం నౌన్స్ గురించి మరియు ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్.